ఎంతమందికి ఆత్మీయంగా దేవుడు మీకు ఇచ్చే వరాలు ఉన్నాయి, దేవుడు మీకు ఇచ్చే బహుమానాలు ఉన్నాయి, ప్రార్థన శక్తి మీలో ఉంది, ఏది ఉన్నా సరే ఎప్పుడైతే అది మాటతో మీరు బయటికి పంపిస్తారో అది శోధించబడుతుంది. ఎప్పుడైతే క్రియతో చేస్తామో అది శోధించబడదు. సో ద వర్డ్ షల్ బి కంట్రోల్డ్ బై ఎనీ స్పిరిట్, బట్ ది యాక్షన్ నెవర్ బి కంట్రోల్డ్ బై ఎనీ స్పిరిట్. క్రియ చేసినప్పుడు అది సాక్ష్య రూపంలో ఈ భూలోకంలో పనిచేస్తారు, బట్ మాట అనేది ఆత్మ సంబంధమైనది, క్రియ అనేది శరీర సంబంధమైనది. కనుక శరీర సంబంధమైన ఈ క్రియ సాతాను యొక్క చేతిలో బంధించబడలేదు, బట్ ఆత్మ సంబంధమైన అక్షర సంబంధమైన ఈ వాక్కు ఏదైతే ఉందో కంట్రోల్ చేయబడతాయి. అందుకనే మనలో ఏది ఉందో దాన్ని మాత్రము బయట వారికి బయలుపరచబడకుండా క్రియారూపంలో చూపించడమే సత్యమైన జ్ఞానము. ఎప్పుడైతే అలా చూపిస్తావో నీలో ఉన్న సమస్తం భద్రపరచబడుతుంది, కాపాడబడుతుంది, శోధన చాలా తగ్గుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.